హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాధిక క్రియేటివ్ థాట్స్. ఈ వీడియోలో ఫెదర్ స్టిచ్తో బ్లౌజ్ డిజైన్ చాలా ఈజీగా స్టిచ్ చేసుకునే డిజైన్, చాలా గ్రాండ్గా ఉంటుంది. చాలా ఎక్కువగా వేసుకుంటున్నారు ఈ డిజైన్. సో ఈ డిజైన్ ఏ విధంగా స్టిచ్ చేయాలో చూద్దాము. కావాల్సిన మెటీరియల్స్ సిల్క్ థ్రెడ్, జరీ థ్రెడ్, థిన్ జరీ థ్రెడ్ లేదా కాటన్ థ్రెడ్. మీరు బీడ్స్ స్టిచ్ చేసుకోవడానికి ఈ రెండిట్లో ఏదైనా యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ పైపింగ్ థ్రెడ్, మార్కింగ్ పెన్సిల్, నెక్స్ట్ నీడిల్స్ తులిప్ 14 0.5 mm నీడిల్ అయినా యూజ్ చేయొచ్చు. ఇది స్టీల్ నీడిల్, లేదంటే మీకు ఆరీ నీడిల్స్ అంటే ఐరన్ నీడిల్స్ అవైలబిలిటీలో ఉంటే సో ఆరీ నీడిల్స్లో థ్రెడ్ నీడిల్, ఇది ఆరీ థ్రెడ్ నీడిల్, ఈ నీడిల్ అయినా యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఆరీ బీడ్స్ నీడిల్, షుగర్ బీడ్స్, 4 mm బీడ్స్, కుందన్స్ తీసుకోవాలి. ఫస్ట్ బ్లౌజ్ మీద వర్క్ చేసుకోవడానికి మార్కింగ్ చేసుకుంటారు కదా. సో మార్కింగ్ చేసుకున్న తర్వాత సో మనం స్టిచ్ చేసే ప్లేస్లో ఫస్ట్ చైన్ స్టిచ్ వేసుకోవాలి. ఈ విధంగా నేను ఇక్కడ జరీ థ్రెడ్తో చైన్ స్టిచ్ వేస్తున్నాను. నీడిల్ తులిప్ 14 0.5 mm నీడిల్ యూజ్ చేస్తున్నాను. సో మీరు ఫస్ట్ చైన్ స్టిచ్ వేసుకున్న ఏ స్టిచ్ వేసుకున్నా కూడా ఈ విధంగా మనం ఏ డైరెక్షన్లో అయితే వర్క్ చేస్తున్నామో దానికి ఆపోజిట్ డైరెక్షన్ వైపు ఒక చైన్ వేసుకుని తర్వాత మీరు ఏ డైరెక్షన్లో స్టిచ్ చేస్తున్నారో సో అటు సైడ్ స్టిచ్ అనేది కంటిన్యూ చేసుకోవాలి. సో అలా వేసుకుంటే కనుక మనకి కింద వేసిన నాటు పైకి రాకుండా ఉంటుంది. అలాగే మనకి స్టిచ్ అయిపోయిన తర్వాత కూడా మరి ఎక్కడ బీడ్స్ స్టిచ్ చేసుకున్నా ఏ స్టిచ్ చేసుకున్నా కూడా ఈ విధంగా ఎండింగ్లో ఎండ్ నాటు వేసుకోవాలి. సో నెక్స్ట్ సిల్క్ థ్రెడ్తో చైన్ స్టిచ్ వేద్దాము. సో దానికోసము సిల్క్ థ్రెడ్ డబల్ థ్రెడ్ తీసుకోవాలి. మీకు సేమ్ కలర్ ఉంటే కనుక 2 రీల్స్ తీసుకోవచ్చు, లేదంటే ఒక ఎంటీ రీల్కి కొంచెం థ్రెడ్ చుట్టుకుని ఈ విధంగా చివరన 3 వేసుకున్న తర్వాత మీకు ఎక్స్ట్రా దారం ఉంటే కనుక కట్ చేసేసుకోండి. మనకు వర్క్ చేసేటప్పుడు కింద అడ్డు రాకుండా ఉంటుంది ఆ ఎక్స్ట్రా థ్రెడ్. సో ఇప్పుడు చైన్ స్టిచ్ వేస్తున్నాను సిల్క్ థ్రెడ్తో. ఈ విధంగా మీరు మొత్తం కంటిన్యూ చేసుకోవాలి. సో ఈ విధంగా చైన్ స్టిచ్ వేసుకోవాలి. నెక్స్ట్ ఒక లైను షుగర్ బీడ్స్ స్టిచ్ చేస్తున్నాను. ఈ విధంగా నేను ఇక్కడ షుగర్ బీడ్స్ థిన్ జరీ థ్రెడ్తోనే స్టిచ్ చేస్తున్నానండి. సో మీరు కావాలనుకుంటే కాటన్ థ్రెడ్తో కూడా స్టిచ్ చేసుకోవచ్చు. మీరు బీడ్స్ కూడా మనకి చాలా కలర్స్ ఉంటాయి కదా. సో ఆ బీడ్స్ ఏ కలర్ తీసుకుంటే ఆ కలర్ కాటన్ థ్రెడ్ తీసుకుని బీడ్స్ని స్టిచ్ చేసుకోవచ్చు. ఈ విధంగా కంటిన్యూ చేసుకోవాలి. సో తర్వాత మనము ప్యాడెడ్ లోడ్ స్టిచ్ వేసుకుందాము. సో దానికోసం నేను కొంచెం ఈ విధంగా లైన్ డ్రా చేసుకుంటున్నాను. సో స్టార్టింగ్ నేర్చుకునే వాళ్ళైతే ఈ విధంగా లైన్ డ్రా చేసుకుంటే మనకి మనం చేసే వర్క్ అనేది సో దాన్ని ఆ లైన్ లోపలే వచ్చేటట్లు వేసుకుంటే మనకి స్టిచ్ అనేది కరెక్ట్గా వస్తుంది. మన పైపింగ్ థ్రెడ్ మీద ఫస్ట్ ఈ విధంగా జిగ్జాగ్ స్టిచ్ వేసుకుందాము. సో మీరు కావాలనుకుంటే ఫస్ట్ పైపింగ్ థ్రెడ్ని ఫ్యాబ్రిక్ గ్లూతో అతికించేసుకుని డ్రై అయిన తర్వాత ఈ విధంగా ప్యాడెడ్ లోడ్ స్టిచ్ వేసుకోవచ్చు. సో నేను ఇట్లా ఫ్యాబ్రిక్ గ్లూ యూజ్ చేయకుండా డైరెక్ట్గా దీని మీద జిగ్జాగ్ స్టిచ్ వేసుకుని దాని మీద మనము లోడ్ స్టిచ్ వేసుకుందాము. సో ఇప్పుడు ఈ పైపింగ్ థ్రెడ్ మీద లోడ్ స్టిచ్ వేసుకుందాము. సో ఇక్కడ నేను జరీ థ్రెడ్తో ప్యాడెడ్ లోడ్ స్టిచ్ వేస్తున్నాను. ఈ విధంగా మనం లైన్ డ్రా చేసుకుంటే మనము ఆ లోపలే వచ్చేటట్లు స్టిచ్ వేసుకోవచ్చు. సో స్టార్టింగ్ కొంచెం ప్రాక్టీస్ చేసుకునే వాళ్ళు ఈ విధంగా వేసుకుంటే కనుక కరెక్ట్గా వస్తుంది స్టిచ్ మనకి. ఇక్కడ బీడ్స్ దగ్గర వేసేటప్పుడు దగ్గరగా వేసుకోవాలి, గ్యాప్ లేకుండా. ఈ విధంగా ఒక థ్రెడ్తో మనం స్టిచ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ సిల్క్ థ్రెడ్తో వేస్తున్నాను నేను ఇక్కడ. ఈ విధంగా మీరు 2 కలర్స్తో స్టిచ్ వేసుకునేటప్పుడు మార్కింగ్ చేసుకోండి. మీరు ఎంత డిస్టెన్స్ అయితే వేసుకోవాలనుకుంటున్నారో అంత డిస్టెన్స్కి మార్క్ చేసుకుని 2 కలర్స్తో ప్యాడెడ్ లోడ్ స్టిచ్ వేసుకోవాలి. సో నెక్స్ట్ ఈ విధంగా అయిపోయిన తర్వాత సో షుగర్ బీడ్స్ 1 రో స్టిచ్ చేసుకోవాలి. కొంచెం దగ్గరగా స్టిచ్ చేసుకోండి, గ్యాప్ లేకుండా. నెక్స్ట్ ఫెదర్ స్టిచ్ వేసుకోవడానికి ఈ విధంగా డ్రా చేసుకోవాలి. మధ్యలో మనం ఇక్కడ కుందన్ని స్టిక్ చేసుకుందాము ఫ్యాబ్రిక్ గ్లూతో. మీరు ఈ ప్లేస్లో జర్కన్ స్టోన్ అయినా పెట్టుకోవచ్చు. నేను ఇక్కడ కుందన్ని పెట్టుకుంటున్నాను. సో నెక్స్ట్ సో మనం డ్రా చేసుకున్నాం కదా, సో అదంతా ఈ విధంగా షుగర్ బీడ్స్తో స్టిచ్ చేసుకోవాలి.
ఇలా మొత్తం అంతా మనము షుగర్ బీడ్స్ని స్టిచ్ చేసేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ కుందన్ చుట్టూతో కూడా షుగర్ బీడ్స్ స్టిచ్ చేసుకోవాలి. ఇదే విధంగా పక్కనున్న స్టోన్ కూడా షుగర్ బీడ్స్ స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు మనము ఫెదర్ స్టిచ్ వేసుకోవడానికి సో ఈ విధంగా డ్రా చేసుకోండి మధ్యలో. సో అప్పుడు మనకి స్టిచ్ కరెక్ట్గా ఎక్కడికి వేయాలని తెలుస్తుంది. సో ఫస్ట్ ఫెదర్ స్టిచ్ వేసుకోవడానికి నేను ఇక్కడ సిల్క్ థ్రెడ్తో వేస్తున్నాను. మీకు ఆల్రెడీ చూపించాను ఈ ఫెదర్ స్టిచ్ ఏ విధంగా వేయాలి అనేది. సో ఆ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. సో మీరు ఫస్ట్ టైం నేర్చుకునే వాళ్ళైతే ఆ వీడియో చూసి నేర్చుకోండి. నెక్స్ట్ మనము పైన వేస్తున్నాం కదా, అది బీడ్స్ దగ్గరగా వేసుకోండి. మనకు అప్పుడు గ్యాప్ లేకుండా దగ్గరగా కనిపిస్తుంది, స్టిచ్ నీట్గా వస్తుంది. కింద కూడా కింద వేసే చైన్ కూడా మనకు కరెక్ట్గా బీడ్స్కి దగ్గరగా వేసుకోవాలి. సో అప్పుడు మనకి స్పేస్ అనేది కనపడకుండా ఉంటుంది మధ్యలో గ్యాప్. సో ఈ విధంగా మీరు మొత్తం అంతా స్టిచ్ చేసుకోవాలి. సో మీరు ఇక్కడికి మధ్యలోకి ఈ విధంగా స్టిచ్ చేసుకుని ఇక్కడ నాట్ వేసుకుని మళ్ళీ కింద నుంచి ఇటు రైట్ సైడ్ నుంచి మళ్ళీ కింద నుంచి కూడా స్టార్ట్ చేసుకోవచ్చు. సో నేనైతే ఇక్కడ నుంచి కంటిన్యూ చేస్తున్నాను. సో మీరు కింద నుంచి స్టిచ్ చేసుకుంటే కూడా ఇంకా స్టిచ్ మనకి స్టిచ్ ఫినిషింగ్ అనేది ఇంకా నీట్గా వస్తుంది. సో అట్లా అయినా స్టిచ్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా స్టిచ్ చేసి పక్కన కూడా ఫెదర్ స్టిచ్తో స్టిచ్ చేసుకోవాలి. సో నెక్స్ట్ నేను ఇక్కడ 4 mm బీడ్స్ స్టిచ్ చేస్తున్నాను. ఈ 4 mm బీడ్స్ మనం ఒక్కొక్కటి వేసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. షుగర్ బీడ్స్ స్టిచ్ చేసుకునేటప్పుడు 2 వేసుకుని స్టిచ్ చేసుకోవచ్చు. ఈ పెద్ద సైజ్ బీడ్స్ కాబట్టి ఒక్కొక్కటి వేసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. సో ఈ విధంగా మొత్తం స్టిచ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఈ 2 బీడ్స్ ఉన్నాయి కదా, 4 mm బీడ్స్కి మధ్యలో ఒక 4 mm బీడు, ఒక షుగర్ బీడు ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ కూడా మీరు కింద నుంచి చైన్ తీసేటప్పుడు బీడ్స్ దగ్గరగా కొంచెం కింద నుంచే తీయండి. సో అప్పుడు మనకి గ్యాప్ లేకుండా ఉంటుంది మనం స్టిచ్ చేసుకునేటప్పుడు. సో ఇలా మనం చుట్టూతా 4 mm బీడు షుగర్ బీడ్తో స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్ చేసుకుంటే మనకి డిజైన్ అనేది రెడీ అయిపోతుంది. సో మీకు నెక్ అంతా ఈ విధంగా వేసుకోవాలి. నెక్స్ట్ హ్యాండ్స్కి ఫుల్ హ్యాండ్ అంతా ఇదే విధంగా డిజైన్ అనేది ట్రేస్ చేసుకుని బ్లౌజ్ హ్యాండ్ అంతా స్టిచ్ చేసుకోవాలి. ఇదే విధంగా ఉండే డిజైన్ మీకు ఆల్రెడీ చూపించాను, అది కొంచెం సింపుల్గా ఉంటుంది. సో ఆ వీడియో లింక్ మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను చూడండి. సో అక్కడ ఏదైతే ఏ విధంగా ఉందో డిజైన్ సేమ్ అదే విధంగా మనము డిజైన్ ట్రేస్ చేసుకుని కొంచెం ఇక్కడ ఎక్స్ట్రా వేసిన ఈ 4 mm బీడ్స్ స్టిచ్ చేసుకోవాలి. సో మీకు అప్పుడు గ్రాండ్గా ఉండే స్లీవ్ డిజైన్ కూడా రెడీ అయిపోతుంది. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియో కింద లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.